ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2, streaming now on ETV Win app. వాడి వల్ల జరిగిన తప్పుని మాత్రమే భరించట్లేదు, ఆ తప్పుని పరోక్షంగా సమర్థిస్తున్న మీ ఇద్దరి తీరును కూడా భరిస్తున్నాను. జరిగిన తప్పుని మేము సమర్థించడం లేదు మామయ్య. సమర్థించడమే, ఖచ్చితంగా అది సమర్థించడమే. తల్లిగా ఆవిడి గారు, భారీగా నువ్వు ఆ మహానుభావుడు చేసిన ఘనకార్యాన్ని ఇండైరెక్ట్ గా సమర్థిస్తున్నారు. మీ అంత పెద్ద మనసు, గొప్ప మనసు, మంచి మనసు మాకు లేదు కాబట్టే నేను డైరెక్ట్ గా వ్యతిరేకిస్తున్నాను. చూడమ్మా, మీ అత్తా కోడళ్ళు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మంచితనమైన, గొప్పతనమైన శృతి మించితే చేతకానితనం అవుతుంది. వెళ్ళొస్తానత్తయ్య. తప్పు జరుగుతోంది. కాలం ఎవ్వరినీ క్షమించదు. ముందు చూపు లేకుండా నడిచిన, వెనుకడుగు వేయటం మొదలుపెట్టిన భవిష్యత్తు భయంకరంగా మారుతుంది. ఏంటి స్వామి మీరనేది? జరగబోయే కీడు గురించి చెప్తున్నాను. కొంత స్వయంకృతం, మరికొంత విధిలిఖితం. ఒక అపచారాన్ని అతి మంచితనంతో అంగీకరిస్తే అది గ్రహచారంగా మారుతుంది.
జీవితాన్ని ప్రమాదంలోకి నెడుతుంది. స్వామి, మీరేం మాట్లాడుతున్నారో ఏం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు. కానీ మీ మాటల్ని బట్టి ఏదో జరగరాంది జరుగుతుంది అని తెలుస్తోంది. నువ్వు ఎవరినో సంతోషపెట్టడానికి నీ మాంగల్యాన్ని పణంగా పెట్టావు. అందుకే మాంగల్య బలం తగ్గిపోతోంది. ఆ మాంగల్యం నీకు దూరం కాబోతోంది. జాగ్రత్త, పడిపోతావు. మీరు పట్టుకున్నారు కదండి, ఎందుకు పడిపోతాను? ఆలి అని పిలిపించుకునే భాగ్యం, తాళి అనే సౌభాగ్యం కనుమరుగు కాబోతున్నాయి. అంటే ఏంటి స్వామి, ఆయనకేమైనా ప్రమాదం ముంచుకొస్తుందా? ఇప్పటికే ప్రమాద గంటిక మోగింది. నువ్వు కాలు జారితే తప్పలేదు, నేను చెయ్యి జారితే తప్ప అంది. ఏంటి ఉషా ఇది? ఎందుకు తన గురించి అంత చీప్ గా మాట్లాడుతున్నావు? అది కాదండి, అసలు ఏం జరిగింది? ప్లీజ్ తనని కాస్త ప్రశాంతంగా ఉండనివ్వు. ప్రకృతి తన ధర్మంతో నిర్వర్తించబోతోంది. కాలనాగు కాటు వేయడానికి సిద్ధంగా ఉంది. డెలివరీ అయ్యాక నేను బిడ్డనిచ్చేసి వెళ్ళిపోతాను అనుకుంటున్నావా కిరణ్? డెలివరీ అయ్యేలోపు ఉషనే ఇక్కడి నుంచి పంపించేస్తాను. ఏం జరిగినా అంగీకరించటానికి సిద్ధంగా ఉండు. హర హర మహాదేవ్, శంభో శంకర. ఆ మాంగల్యం నీకు దూరం కాబోతోంది. స్వామి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నిన్నే కొలుస్తున్నాను. నీ దయ వల్లే నాకు అలాంటి మంచి భర్త లభించాడు అనుకున్నాను. పల్లవి విషయంలో తెలియక తప్పు జరిగిందే తప్ప ఆయన తెలిసి ఎప్పుడూ ఎలాంటి తప్పు చేయలేదు. అలాంటి మంచి మనిషికి కూడా గండాలుంటాయా? ఐదోతనానికి మించిన ఐశ్వర్యం ఆడదానికి లేదు అంటారు. నాకు ఆస్తిపాస్తులు అక్కర్లేదు. జీవితాంతం ఆ ఒక్క ఐశ్వర్యం ప్రసాదించు తండ్రి. నిండు నూరేళ్లు ఆయన క్షేమంగా ఉండేలా ఆశీర్వదించు తండ్రి.
ఇప్పటికే ప్రమాద గంటిక మోగింది. సౌభాగ్యదేవికే వైధవ్య గ్రహణమా. నా ఏదో తనాన్ని రక్షించమని అడిగితే ఇలా అపశకునం ఎదురైందేంటి? రాతకెదురీత ఇంత ఆయన ఎక్కడున్నారు? విపరీతమా. సౌభాగ్యదేవికే వైధవ్య ఏవండి? గ్రహణమా. ఏమండి? విధిరాతకెదురీత ఇంత విపరీతమా. కల్లోల భూతాల ఏవండి? ఘోరమా. ఏమండి? కల్లోల భూతాల కలికాల ఘోరమా. మహిమ కోల్పోతివా మాంగళ్య మంత్ర. ఏవండి? ఏమండి? ఏమండి? I'll call you back. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? వద్దండి, ఇప్పుడేం మాట్లాడొద్దు. ఉషా, ఏమైంది? ఏం జరుగుతుందోనని భయంగా ఉందండి. దేని గురించి భయపడుతున్నావు? భవిష్యత్తు గురించి. మన భవిష్యత్తు బాగుంటుంది. కొన్ని రోజులు కళ్ళు మూసుకుంటే నిజంగా మన భవిష్యత్తు చాలా బాగుంటుంది. బాగుండాలని ముక్కోటి దేవతలకి మొక్కుకుంటున్నానండి. పెళ్లిలో ధర్మేచ అర్ధేచ అంటూ మంత్రం చదువుతారు కదా, దాని అర్థం భార్యాభర్తలు కడదాకా ఒకరికొకరు తోడుగా ఉండాలనేగా. ఒకవేళ ఇద్దరిలో ఒకరికి మరణం ముందుగా వస్తే? అలాంటి పరిస్థితి ఏమైనా వస్తే మీకంటే ముందుగా నేను ఆ మరణానికి ఎదురు వెళ్తానండి. కానీ మీకేం కానివ్వను. పిచ్చా నీకేమన్నా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏమో అలా అనిపించింది, చెప్పాను అంతే. ఈ మధ్య నువ్వు ఏదేదో ఆలోచించి ఏదేదో మాట్లాడుతున్నావు. అలాంటిది ఏమీ జరగదు. నువ్వు ధైర్యంగా ఉండు. ఈ ఉషా కిరణాలని ఎవరూ వేరు చేయలేరు. సరేనా?
సింధూర తిలకాన పడే అశని పాదమే అసహాయతను చాటే కనుల జలపాతమే బ్రహ్మముడి విడదీసే వికటాట్టహాసమే కర్కశపు హస్తాలు సిగలాగే విలవిలా కర్కశపు హస్తాలు సిగలాగే విలవిల పుష్పాలు బాష్పాలుగా రాలే జల జల ముక్కలైనది గుండె చేతి గాజుల వలె భీభత్సమైపోయే సకల సౌభాగ్యం జీవచ్ఛవం పాయ పడతి తను మాత్రం సౌభాగ్యదేవికే వైధవ్య గ్రహణమా విధిరాతకెదురీత ఇంత విపరీతమా అందుకే మాంగళ్య బలం తగ్గిపోతోంది. ఆ మాంగళ్యం నీకు దూరం కాబోతోంది. మాట్లాడవేంటి? ఎందుకలా పిచ్చి పిచ్చి మెసేజ్లు పెట్టావు? చచ్చిపోతానని బెదిరిస్తే వచ్చి కలుస్తాననుకున్నావా? నేనొచ్చింది నీ బెదిరింపులకి భయపడి కాదు. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి మెసేజ్లు పెట్టి నన్ను కలవడానికి ట్రై చేయొద్దని వార్నింగ్ ఇవ్వడానికి. మళ్ళీ మనం కలిసే ఛాన్స్ లేదు రేణు. నేను అమెరికా వెళ్ళిపోతున్నాను. పోయే ముందు ఆఖరిసారిగా కలుద్దామని. పోయే ముందు అనకూడదు, వెళ్లే ముందు అనాలి. ఏదేమైనా ప్రస్తుతానికి మన ఇద్దరి మధ్య ఆఖరి చూపే కదా. ప్రస్తుతానికి మన పెళ్లికి అడ్డంకులు చాలా ఉన్నాయి, కానీ అవన్నీ తొందరలోనే తొలగిపోతాయి. పవిత్రమైన ఈ కాశీ తాడుని నేను కాశీ వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను. ఇది నీ చేతికి రక్షగా కడతాను. మన ప్రేమని కాశీ విశ్వేశ్వరుడే రక్షిస్తాడని నమ్మకం నాకుంది. గాలికేమో ఊపిరిచ్చి ఆశలకు ఆయువు ఇచ్చి మరణాన్ని మనసారా ప్రేమించి మౌనానికి మాటలు ఇచ్చి చీకటికి చూపులు ఇచ్చి ప్రేమ కొరకు ప్రేమగా జన్మించి కలిసుండటమే ప్రేమంటే కాదంటూ ఈ జంట హృదయంలో వెలిగించింది చితి మంట. కడదాకా కలిసుండటమే బ్రతుకంటే కాదంటూ కథగా జీవిస్తామంది జంట. ప్రస్తుతానికి నీ చేతికి కాశీ తాడు కట్టాను. ఆ దేవుడి దయతో తొందరలో నీ మెడలో పసుపు తాడు కడతాను. ఓ మలుపులుంటాయని తెలుసు, ముగింపుంటుందని తెలుసు, ముగింపుతో మొదలయ్యే ఈ కథ ఎవరికి తెలుసు. బ్రతుకు ఉంటుందని తెలుసు, చావు ఉంటుందని తెలుసు, చావులో బ్రతకడమన్నది ప్రేమికులకే తెలుసు. ఆ త్యాగమే చలించెనే, చేసిన త్యాగానికి ఈ ప్రేమనే తరించెనే. ఈ ఇద్దరి ప్రేమ. తరుణ్, నిన్న వరంగల్ వెళ్ళావంట కదా, నీ సస్పెన్షన్ పని మీద ఏమైనా వెళ్ళావా? లేదు నాన్న, ఆ పల్లవి పని మీద వెళ్ళాను. పల్లవి పనేంటి? అంటే తను వెనక ముందు ఎవరూ లేని ఒంటరి తాన్నని కిరణ్కి చెప్పి దగ్గరైంది కదా. నాకెందుకు అది నమ్మబుద్ధి కావట్లేదు.
తన గురించి తెలిసిన వాళ్ళెవరో వరంగల్లో ఉన్నారంటేను తన వివరాలు తెలుసుకుందామని వెళ్ళాను. వివరాలు ఏమన్నా తెలిసాయా? ఇంకా తెలియలేదు నాన్న, కానీ తెలుసుకుంటాను. తెలుసుకున్న దానివల్ల ఉపయోగం ఉండాలంటే మన బంగారం మంచిదే ఉండాలి. మన ప్రయత్నం మనం చేద్దాం నాన్న. ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, చూద్దాం. మీ చెల్లెలు రేణు పెళ్లి ఆగిపోవడానికి కారణం నేనే. ఇప్పటికైనా అర్థం చేసుకో, ఈ మేఘన నెట్వర్క్ ఏ రేంజ్లో ఉంటుందో. అత్తయ్య, ఉషా, ఏంటమ్మా అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశావు? నా భవిష్యత్ ఏంటో నాకు అర్థం కావట్లేదు అత్తయ్య. భయపడకమ్మా, నిత్యం నువ్వు పూజించే ఆ అమ్మవారే నిన్ను కాపాడుతుంది. విశ్వ వినోదిని నందనుతే